గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. అయితే విజయదశమి రోజున ప్రతి ఇంట్లోనూ కూడా శమీ పూజ చేసుకోవాలి. కారణం ఏంటంటే కనుక ఈ ఇంట్లో ఉండేటటువంటి ఎటువంటి ప్రతిబంధకాలైనా పోయి ఐశ్వర్యం కలిగి కోరికలు తీరడమే కాకుండా సమస్త కార్యాలయందు విజయం కలుగుతుంది. జీవితంలో ఏ పనిలోనైనా సరే విజయం పొందాలి అంటే కనుక విజయదశమి రోజు ఖచ్చితంగా శమీ పూజ చేయాలి. పాండవుల దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి, రాముడి దగ్గర నుంచి అందరూ కూడా ఈ శమీ పూజ చేసుకోవడం వల్లే వాళ్ళ జీవితాల్లో విజయాలు పొందగలిగారు, వాళ్ళ జీవితాల్లో ఉండే సమస్యలు పోగొట్టుకోగలిగారు, వాళ్ళ రాజ్యాలు మళ్ళీ తిరిగి పొందగలిగారు. అంత శక్తి ఈ యొక్క శమీ పూజకు ఉంటుంది. అయితే ఈ శమీ పూజను చేసుకోవడానికి సమస్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక పూజారులు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండే వారికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ శమీ పూజ విజయదశమి రోజు ఏ రకంగా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోగా తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎదురుగుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి పూజించి చక్కగా ఆ యొక్క శమీ పూజ చేసుకుని నవగ్రహ దోషాలు కూడా తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం పూజా విధానాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ అమ్మాయి చక్కగా చేస్తూ ఉంటారు, పతివ్రత. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ రకంగా పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ముందుగా నేను పూజా సామాగ్రి అని చెబుతాను, అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా ఇలాగా జమ్మి చెట్టు లేదా జమ్మి మొక్క ఏదైనా మీకు నర్సరీలో దొరికితే తెచ్చుకోండి, లేకపోతే ఏదైనా జమ్మి కొమ్మ ఏదైనా సరే ఈ రకంగా కుండీలో పెట్టుకుని పూజ చేసుకోండి. విపరీతంగా తెంపేయకండి. అవకాశం ఉన్నంత మటుకి జమ్మి చెట్టు దొరికితే కనుక ఏదైనా మొక్క కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే జమ్మి మొక్క తర్వాత దీపారాధన, ముఖ్యంగా కనీసం 3 ఒత్తులు వేసి ఒక కుందులో దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి, ఎందుకంటే ఆ చెంబులో నీళ్లు ఎంగిలి నీళ్ళు అవుతాయి కాబట్టి ఆ నీళ్ళతో దేవుడి మీద పూజ చేయకూడదు. అందుకని ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. అలాగే కాస్త కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే కలిపినటువంటి గంధాన్ని, ఈ రకమైనటువంటి గంధాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఈ రకంగా ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే దీన్ని యజ్ఞోపవీతం అంటారు. దీన్ని పత్తితో తయారు చేస్తారు. కుదిరితే ఈ రకంగా యజ్ఞోపవీతం తయారు చేసుకోవడం వస్తే చేసుకోండి, లేకపోతే అక్షతలు వేసేయచ్చు, పర్వాలేదు. అలాగే వస్త్రాలు, ఈ రకంగా పత్తితోటి వస్త్రాలు తయారు చేసుకోవడం వస్తే చేసుకోండి, లేకపోయినా అక్షతలు వేయచ్చు, ఇబ్బంది లేదు. అలాగే కాస్త బెల్లం ముక్క ఒకటి పెట్టుకోండి. అలాగే తాంబూలాలు, ఒక 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే వాయించడానికి గంట సిద్ధం చేసుకోండి. అలాగే కనీసం ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. 4 అగరవత్తులను ఒక కైవత్తిని, కైవత్తి అంటే ఏంటేమి లేదు, ఒక అగరబత్తికి ఇలా పత్తి చుట్టి ఈ పత్తిని ఈ రకంగా నూనెలో కానీ నేతిలో కానీ తడపండి. తడిపి దీన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అంటే అగ్గిపెట్టుతోటి మనం దీపారాధన చేయకూడదు అనమాట. అందుకని ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకొని దీనితో మనం దీపారాధన చేస్తాం. అందుకని ఇలాంటి కైవత్తి ఒకటి పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే మీ ఇంట్లో దొరికేటటువంటి పెరట్లో దొరికే పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వులు పెట్టుకోండి. కాసింది అరటిపళ్ళు పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ ఒకటి, కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటం ఏదైనా పెట్టుకుని ఇలా కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. అలాగే శమీ శమయతే పాపం శమీశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఇలా పేపర్ల మీద, చీటీల మీద రాసుకుని పెట్టుకుని పూజ అయిన తర్వాత ఇవి మనం ఆ యొక్క జమ్మి చెట్టుకి గుచ్చాలన్నమాట. ఈ సామాన్లు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం ఏంటంటే కనుక ఈ వీడియో కింద అపరాజితాదేవ్యే నమః అని కానీ లేదా జై భవానీ అని కానీ ఒక్క కామెంట్ పెట్టండి. పెట్టి ఒక లైక్ కూడా కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి ఇలాంటి పూజా వీడియోలన్నీ ఈ ఛానల్లోనే మీకు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మాత్రం కామెంట్ మాత్రం చేయండి అని తెలియజేస్తూ ఈ పని చేసిన తర్వాత మీరు వీడియో చూడడం ప్రారంభం చేయండి అని కూడా మిమ్మల్ని విజ్ఞాపన చేసుకుంటూ ఇప్పుడు చక్కగా ఈ పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, పసుపు వినాయకుడిని తీసి ఆకులో ఉన్నటువంటి పసుపు వినాయకుడిని ఇలా బియ్యం పల్లెల్లో పెట్టుకోండి. పెట్టుకుని ఆ వినాయకుడికి పైన 3 చోట్ల బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు పెట్టమ్మా. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోండి, స్టిక్కర్లు ఉన్నా కూడా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే పైన కూడా పెట్టమ్మా.
కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతభిస్సేద సాధనం. ఈసారి దీపారాధన చేయండి. ఇందాక కైవొత్తం చెప్పాను కదా, ఆ కైవొత్తం తీసుకుని అగ్గిపెట్టెతోటి ముందుగా ఈ కైవొత్తిని వెలిగించండి. వెలిగించమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం నిరుతింబమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. అది పక్కన పాడి, అగ్గిపెట్టి పక్కన పాడి. దీంతో దీపారాధన చెయ్యమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం నిరుతింబమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. ఇలా చేయమ్మా. భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా, దీపం వెలిగించిన తర్వాత కాస్త గంధాన్ని దీపారాధనకి దీపం కుందికి బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి కాస్త కుంకుమ కూడా బొట్టు పెట్టండి దీపానికి, దీపం కుందికి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం అలంకరణం కృత్వా హరిద్రం అలంకరణం కృత్వా. అలాగే ఓ పుష్పం కూడా దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. దీపదేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి ఆచమతోటి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అయితే ఈ పూజని దంపతియుక్తంగాను చేసుకోవచ్చు, ఒంటరిగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఈసారి దంపతియుక్తంగా ఉన్నవారైతే కనుక అక్షతలు తీసుకుని మీ ఆడవారి ఎడం పక్కకి మగవారు వేసేయండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వారే ఎడం పక్క ఇలా వేసుకోండి. అక్షతలు మీ పని కలిగేసుకోమ్మా. ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్ర నాసిక గ్రసంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ మేము వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తున్నాం కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజ మాసే శుక్లపక్షే దశమ్యాయాం వాసరః వాసరస్తు గురువాసరే. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారం వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడే మీరు మనసులో మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ గోత్రాల పేర్లు చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే వ్యాపారాల యొక్క పేర్లు కూడా చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ గోత్రం పేరు మనసులో చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. నమస్కారం చేసుకోండి. చెప్పండి. మమ సకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం దేవి నవరాత్రి మహోత్సవ విజయదశమి మహాపర్వణి పుణ్యకాలే శ్రీ అపరాజిత స్వరూప శమీలక్ష్మి దేవత పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకునే పళ్ళలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసిన చెంబు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, దీనికి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగే చ దహిత సర్వే కలశాంబుసమాశ్రితా. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి కలశలో ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతలలో ముంచి ఆ చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య
వేసేసి చెయ్యి మూత వేయండి. అలాగా హస్తేనాచ్ఛాద్య ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శిరోవర్మవిగా ఆహతే అభిద్రోణాకణిక్రదతు ఓమాపో వా యుజకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పాశ వా ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజోగుశ్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. చాలు. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాం తు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. కలశోధకేన దేవం ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నీ కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాధుచక్షు పునః ప్రాణమిహణో దేహి భోగం జోక్మస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి. అలాగా నమస్కారం చేసుకోండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళీ అక్షతలు పిలిచి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి వేసేయండి గణపతి దగ్గర. మళ్ళీ అక్షతలు వేయండి. అవాహయామి 2 అక్షతలు వేయండి. అవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతోటి నీళ్ళు ఇలా గణపతికి చూపించి ఇలాగ 3 సార్లు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆ పుష్పంతో నీళ్లు గణపతి మీద జల్లుతూ ఉండండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశ్చవతమోరసస్తస్య భాజీతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జలయథాజన శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోతిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాలు తయారు చేసిన వాళ్ళు వస్త్రాలు పట్టుకు నమస్కారం చేయండి. వస్త్రాలు చేయలేని వారు అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా సవసనాంజరుషాభిదేను శుద్ధుగా పూయమానః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రచినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి యజ్ఞోపవేతం చేసిన వాళ్ళు యజ్ఞోపవేతం పట్టు నమస్కారం చేయండి. లేని వాళ్ళు అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవేతం సమర్పయామి గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి పుష్పం గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్ట్యాం కరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి గణపతి దగ్గర వేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. ధూపం. ఈసారి అగరవత్తులు ఉన్నాయి కదా, ఒక 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా తర్పణాలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పక్కనే గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవ ఐర్దవ్యేర్నానా గంధేషు సంయుత ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన గుచ్చేసుకోండి. ఇవి ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆం సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి వినాయకుడి దగ్గర బెల్లం ముక్క పెట్టుకోండి. బెల్లం ముక్క పెట్టి అలాగే అరటిపళ్ళు ఉంటే ఒక 2 అరటిపళ్ళు కూడా పెట్టుకుని కాస్త అరటిపళ్ళను కొంచెం గిల్లి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం కదలీ ఫలసేతు గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఈసారి ఓ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సరే తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం పూగే ఫలేశ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూనేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి. ఈసారి గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖేతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్తతన మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుస్సరిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి, నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయాదేవా పరిపూర్ణం తతస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీతస్సు ప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒక పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థానమద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడు తీసి చక్కగా ఈ యొక్క మొక్క మొదట్లో పెట్టేసేయండి, జమ్మి చెట్టు మొదట్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బియ్యం పళ్ళె ఉంది కదా, దీన్ని మీ ఇంటి పురోహితులకు కానీ లేదా ఆలయం దగ్గర మీ ఏదైనా దగ్గరలో గుడి ఉంటే గుడిలో అర్చకులకు కానీ ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో పరవాణం కానీ లేదా పులిహార కానీ తయారు చేసి భక్తులకు పంచిపెట్టేసేయండి. ఇది బియ్యం మీరు వాడుకోకూడదు, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవి పూజ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు 2 నక్షత్రాలు మీ వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. ఈసారి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శవనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే
వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళీ మీరు ఏ రోజైతే పూజ చేస్తున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే శుక్లపక్షే దశమ్యాయాం వాసరస్తు. ఇక్కడ మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. అలాగే ఇక్కడ మళ్ళీ ఇందాకట్లాగే మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు, వ్యాపార సంస్థల పేర్లు చెప్పుకోండి. చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య. గోత్ర నామధేయ ధర్మపత్రే సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన మమ జీవిత సర్వకార్యేషు దిగ్విజయ కోటిలాభ ప్రాప్త్యర్థం శ్రీ విజయదశమి మహాపర్వణి పుణ్యకాలే అపరాజిత స్వరూప శమీలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి శమీలక్ష్మి పూజాం కరిష్యే. ఉంగరవేలతో నీళ్ళు ముట్టుకోమ్మ. శమీలక్ష్మీ పూజ అంకరిష్యే. ఈసారి ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమవః శ్రీ శమీల అపరాజితా స్వరూప శమీలక్ష్మీ దేవతాయే నమః ధ్యాయామి. మొక్క దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. మొదటి దగ్గర వేసేసేయండి. ఈసారి పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఉన్నాయి కదా, వీటిలో ఓ పుష్పం వేసి ఆ పుష్పంతో పంచామృతాలు కానీ నీళ్ళు కానీ చల్లండి, ఆవు పాలు కానీ చల్లండి. ఓం ఆప్యాయ స్వసమే తుతే విశ్వత స్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దతిక్రామన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః స్వరభినాముఖాకరతు ప్రణః ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్య వితోత్పున త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోష చ మధోత్పార్థివకం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవే ఏతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. చాలు. సార్ మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశ్వతమోరసస్తస్య భాజయితే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథ జనః శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. గోక్షేరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయితమాం దేవసకః కీర్తిశ్చ మణినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృదం దదాతు మే శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిపాశామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వారిణుత మే గృహాతు శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. కంచుకార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి గంధాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహపపయే శ్రియం శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి
ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాగం నోపమన్న సమయ శ్రీ శ్రీ తామిజ శ్రీ అపరాజిత స్వరూప శమీలక్ష్మీదేవి అని మనమ ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం కొంచెం కుంకుమని ఆ మొక్క మొదట్లో పూజ చేస్తూ ఉండండి. మొక్క మొదట్లో ఓం అపరాజితాదేవి అని మహా అనుకుంటూ చేస్తూ ఉండండి. లేదా ఓం శమీదేవి అని మహానైనా పూజ చేసుకుంటూ ఉండొచ్చు, చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దేప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధియే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దేప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్టయై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బెల్వలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం శ్రేణసౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మకదానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రనివారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. ఇలాగే మీకు రాబోయేటటువంటి రోజుల్లో అట్ల తద్ది వ్రతము చేసుకోవాలి అన్నా, లేదా తర్వాత వచ్చేటటువంటి లక్ష్మీ కుబేర పూజ, ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి అన్నా, లేదా దీపావళి రోజు మహాలక్ష్మీ పూజ చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ వీడియో పూర్తయిన తర్వాత వస్తాయి, లేదా మీకు రాబోయే రోజుల్లో మా ఛానల్లో అవన్నీ కూడా మీకు లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈసారి ఆ అగరబత్తుల పొగ చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేత వసమే గృహే నచదేవీం మాతరం శ్రియం వాసయమేకులే శ్రీ అపరాజితా స్వరూప మహాలక్ష్మీదేవి నమః, శమీలక్ష్మీదేవి నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అగరబత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి అరటిపళ్ళు, కొబ్బరి చెక్క, ఏదైనా పిండి వంటలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక నైవేద్యాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా అక్కడ దేవుడి దగ్గర ఆ యొక్క వృక్షం మొక్క దగ్గర పెట్టుకొని వాటి మీద నీళ్లు చల్లండి. చెంబులో ఉన్నటువంటి నీళ్లు పుష్పంతో చల్లండి. చాలమ్మా. ఓం భూర్భువస్సువః
తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నపరిషించామి అమృతమస్తు అమృతోపస్తరమసి శ్రీ అపరాజిత స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. అవసరార్థం నారికేల సహిత కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఈసారి పుష్పం తీసుకుని 5 సార్లు అలాగా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇలాగ 2 నీళ్ళు వదిలిపెట్టమ్మా. అస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలం తీసుకుని తాంబూలాన్ని మొక్క మొదట్లో పెట్టేయండి. ఓం తాం మావహ జాత వేదో లక్ష్మీమనపగామని యస్యాం హిరణ్యం ప్రభో తంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం జాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా ఆశకం సృజామసి సంతతశ్రీరస్తు సమతసన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఇక్కడ పెట్టేయమ్మా. ఒక నీళ్ళతో జల్లి కలగద్దుకో. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రిషిధారయా. ఈసారి ఓ పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబణీం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పురాంకుశోపాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అలా వేసేసేయండి. ఈసారి మళ్ళీ 2 నక్షత్రం పట్టుకుని కుడి చేత వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవి త్రాహిమాన్ కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి బోర్లా పడుకుని మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. నువ్వు అలా వంగి నమస్కారం చేయమా సరిపోతుంది. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతాయే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్వదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ అపరాజితా స్వరూప శమీలక్ష్మీదేవతా సుప్రీనాథు సుప్రీతు సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓ పుష్పాన్ని తీసుకుని తల్ల పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి చీటీలు ఉన్నాయి కదా, ఆ చీటీ తీసుకుని శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దీన్ని అలాగ మొక్కలో గుచ్చేసేయండి. ఓం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అలా గుచ్చేసేయండి అనమాట. అలాగే ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆ చీటీలు మొక్క గుచ్చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటితోటి విధానం అంతా పూర్తయింది. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి స్వయం పాకం కూడా ఇవ్వాలి అని అంచేత ఈ దక్షిణ రూపేణ స్వయం పాకం రూపేణ మీరు మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి డబ్బులని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ అదే కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి డబ్బులు పంపచ్చు. విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపచ్చు. అయితే చిన్న సమస్య ఏంటంటే
ఎక్కువ మంది ఫోన్ నెంబర్ ద్వారా పంపుతుంటే కనుక ఫీజు అయిపోతున్నాయి, ఒక 20 మంది పంపుతుంటాను. అంచేత సాధ్యమైనంత మటుకు అందరూ కూడా స్కానర్ ద్వారా, అంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి డబ్బులు పంపించండి, దక్షిణ పంపించండి అని ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తూ, అలా మీరు పంపించినటువంటి డబ్బుల్ని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీ తోచినటువంటి డబ్బులు మాకు విశేషంగా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ పూజ అంతా పూర్తయ్యాక మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కని అయితే అది మీరు నిజంగానే కనుక మొక్క తెచ్చున్నట్లయితే కనుక ఆ మొక్కని ఏదైనా గుళ్ళో పట్టుకెళ్ళి పాతేయండి మీరే, లేదు గుడి సమీపంలో పట్టండి, లేదు మీరు కొమ్మ ఏదైనా తెచ్చుకున్నట్లయితే కనుక ఆ కొమ్మని జాగ్రత్తగా తీసేసి ఎవరికి అంటే ముళ్ళవి ఉంటాయి కాబట్టి ఎవరికి గుచ్చుకొని ప్రదేశంలోనో, లేదా ఏదైనా ఒక కాలువ ఉంటే కాలువ గట్టు మీదో, లేకపోతే ఎవరికి హాని కలగని ప్రదేశంలో ఆ యొక్క మొక్కను వేసేసి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఖచ్చితంగా మాత్రం కామెంట్లో జై భవానీ అని కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అలాగే ఒకసారి ఈ వీడియోకి లైక్ కొట్టండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా పూజ చేసుకుంటే ఆ ఫలితం కూడా మీకు వస్తుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రత్యేకంగా మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఆ చక్కని ముత్తైదుకు కూడా ఆయురారోగ్యేశ్వర్యాలు సంతానము కలిగి సకల శ్రేయోభివృద్ధి కలగాలి అని, అమ్మవారి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి.